భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ అనే వ్యక్తి ఒక మైనర్ బాలిక 17 సంవత్సరాల మైనర్ బాలికకు మద్యం సేవించి 3 సార్లు రేప్ చేసినటువంటి సంఘటన పేపర్లలో టీవీలలో చూడడం జరిగింది. నిజంగా బండి సంజయ్ నీ కుమారునికి శిక్షణ ఇదే నేర్పినవని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వేమో ధర్మం కోసం దేశం కోసం అని మాట్లాడుతూ ఉన్నావు. నీ కొడుకు చేసినటువంటి హరాస్మెంటు, నీ కొడుకు చేసినటువంటి దుర్మార్గం కార్యక్రమానికి జవాబు చెప్పాలని సందర్భంగా ఎల్లారెడ్డిపేట బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. బిడ్డ ఇంకొకళ్ళకు జరిగితేనేమో నీతులు మాట్లాడుతావు. నీ కొడుకు చేసినటువంటి తప్పుకు ఇప్పటి వరకు కూడా ఫోక్సో కేసు అయి 3 రోజులు గడిచినా 36 గంటలు గడిచినా ఈ రోజు వరకు కూడా కోర్టులో సాయి భగీరథను ప్రొడ్యూస్ చేయకపోవడము, అదేవిధంగా కేసు ఇప్పటి వరకు కూడా నత్తనడక సాగుతున్నటువంటి సందర్భము రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. బిడ్డ దేశంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది ఈ భారతీయ జనతా పార్టీ బీజేపీ ప్రభుత్వంలో. అనేకమైనటువంటి దాడులు ఇవాళ ఆడపిల్లల మీద ఉత్తర భారత రాష్ట్రాలలో కూడా అనేకమైనటువంటి జరిగినటువంటి సంఘటనలు ఇలా. అట్లాంటిది మన తెలంగాణ రాష్ట్రంలో ఒక బండి సంజయ్ కొడుకు ఒక అమాయకురాలైనటువంటి ఒక 17 సంవత్సరాల మైనర్ బాలికను రేప్ చేసి ఇష్టం వచ్చిన రీతిలో వాడుకొని ఇలా ఆ అమ్మాయికి ఇలా మోసం చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిండ్రు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ నీ కొడుకు ఏం చేసిండో ఒక్కసారి ప్రజల్లోకి రండి. ఇలా మీడియాలో వస్తున్నటువంటి కథనాలను చూసి ఇలా సిగ్గు తెచ్చుకోవాలి, సిగ్గు శరం ఉండాలి. నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి సభలో భారతదేశంలో అత్యున్నత పదవిలో ఉన్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ తన కేబినెట్లో ఉన్నటువంటి ఒక మంత్రి కొడుకు రేప్ కేసులో ఫోక్సో కేసులో ఇరికినటువంటి సందర్భం రాష్ట్ర ప్రజలందరూ చూసినా ఇలా తనను వేదిక మీదకి పిలిచి పక్కన కూర్చునబెట్టుకున్నంటే ఈ దేశ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ ఏం సందేశం ఇస్తుందని ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇలా ఆడపిల్లలకు ఈ దేశంలో కానీ ఈ దుర్మార్గం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో కానీ రక్షణ లేకుండా పోయింది. ఇలా రాష్ట్రంలో అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి సందర్భము. ఇలా కాంగ్రెస్ పార్టీ నా కొడుకులు ఇప్పటి వరకు కూడా ఈ సాయి భగీరథ అనేటువంటి దొంగన కొడుకు చేసినటువంటి సంఘటన మీద ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ నాయకులు ఎవ్వరు కూడా నోరు మెదపకపోవడం చాలా సిగ్గుసేటు. ఇలా బీజేపీ ఇలా కాంగ్రెస్ రెండు ఒకటనేటువంటి సందర్భము ఈరోజు తేలిపోయిందని సందర్భంగా ఈ యొక్క సమస్య పట్ల తేలిపోయిందని తెలిసిపోయింది. ఇలా ప్రజలు గమనించాలి. ఇలా భారతదేశ చరిత్రలో ఇలా ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. ఇలా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి దాడులు, మానభంగాలు, హత్యలు ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భం మనం గమనిస్తా ఉన్నాం. బిడ్డ బండి సంజయ్, నిజంగా నువ్వు చిత్తశుద్ధి ఉంటే నీ కొడుకు చేసినటువంటి దుర్మార్గం కార్యక్రమానికి, నీ కొడుకు చేసినటువంటి లత్కూర్ పనికి నువ్వు తక్షణమే నీ దగ్గర నీ బాడీలో సీము నెత్తురుంటే, నీ యొక్క శరీరంలో చలనం ఉంటే తక్షణమే ఈ యొక్క సమస్యకు నైతిక బాధ్యత వహించి తప్పకుండా నువ్వు వెంటనే రాజీనామా చేయాలని ఈ మండల పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. బండి సంజయ్ గారు, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు ఒక మానవత్వం ఉంటే, నీకు ఒక మనిషిగా విలువలు ఉంటే నిజంగా నువ్వు ఇలా ఆడపిల్లకు జరిగినటువంటి అన్యాయం మీద నువ్వు స్పందించాలి. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి. ఇలా మందికి జరిగితే ఒక రకంగా, నీ ఇంట్లో జరిగితే ఇంకొక రకంగా. నా బిడ్డ బండి సంజయ్, నోరు అదుపులో పెట్టుకో బిడ్డ. నిజంగా నువ్వు చిత్తశుద్ధి ఉంటే ఈ సమస్య మీద స్పందించాలి, ఆ ఆడపిల్లకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బిడ్డ బండి సంజయ్, నోరు అదుపులో పెట్టుకో. ఇలా కేటీఆర్ అనే వ్యక్తి బిడ్డ అట్టిగానే రాలేదు. తెలంగాణ ఉద్యమంలో తనదైన ముద్ర వేసుకొని తెలంగాణ ఉద్యమంలో ఇలా తెలంగాణ కోసం జైలు పాల్వై ఇలా తెలంగాణ కోసం కొట్లాడినటువంటి గొప్ప నాయకుడు కేటీఆర్ గారు. బిడ్డ కేటీఆర్ గురించి మాట్లాడే నైతిక విలువలు నీకు లేవు. కేటీఆర్ గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. కేటీఆర్ కాలు గోటికి ఇప్పుడు నువ్వు సరిపోవని సందర్భంగా హెచ్చరిస్తూ బండి సంజయ్
బిడ్డ ఆడపిల్లకు ఎవరైతే రేప్ కేసు జరిగిందో, ఎవరైతే మానభంగం జరిగిందో, ఏదైతే ఫోక్సో కేసులో ఇరికినటువంటి భగీరథుని వెంటనే అరెస్ట్ చేయాలి. లేకుంటే మాత్రం ఇంకా కార్యక్రమాలు తీసుకొని ఉధృతం చేసి బిడ్డ ఎక్కడికక్కడ బీజేపీని అడ్డుకుంటాము. స్థానిక బీజేపీ నాయకులారా, ఎల్లారెడ్డిపేట మండలంలో ఉన్నటువంటి స్థానిక బీజేపీ నాయకులారా, ఈ విషయం మీద ఎందుకు స్పందించడం లేదు? నీ అక్కకో నీ చెల్లికో మీ ఇంట్లో ఎవరికైనా ఆడపిల్లకైతే ఇదే నోరు మూసుకొని ఉంటారని సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇప్పటికైనా బిడ్డ, ఆడపిల్ల ఎవరు ఆడపిల్ల అయినా మన ఆడపిల్లనే బిడ్డ, మన రాష్ట్ర బిడ్డ. తప్పకుండా అరెస్ట్ చేసి అమ్మాయికి న్యాయం చేయాలి, వారిని వెంటనే శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.